కేటీఆర్ 5 సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచిన సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. చెల్లెల మీద ప్రేమ లేనోడికి సిరిసిల్లపై ప్రేమ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కవిత అన్ని ప్రశ్నలు వేస్తుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తీసుకుంటామన్నారు. 17 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉండి ఇంకా సిరిసిల్లలో సమస్యలు ఉన్నాయంటే మరి సిగ్గుండాలి కదా కేటీఆర్కు. మళ్ళీ పక్కకు వచ్చి చెప్తా ఉంటాడు, నీతులు చెప్తా ఉంటాడు. నేను ఒక్క మాట చెప్తా, ఇంత సమాధానాలు చెప్పేటోడు నీ సొంత చెల్లె నువ్వు ఓర్వలేకపోతుంది. నీ సొంత చెల్లెను ఇంటికెళ్ళి బయటకు వెళ్ళగొట్టింది. ఇలా చెల్లె పట్ల ఎంత ప్రేమ ఉందో చెల్లెనే ప్రేమించలేనోడు మిమ్మల్ని ప్రేమిస్తారా, మిమ్మల్ని గౌరవిస్తారా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సొంత చెల్లెను ఇన్ని ప్రశ్నలు వేస్తుంది. ఇంత ప్రజల సొమ్ము ఎందుకు తిన్నారు, ఇంత అన్యాయం ఎందుకు చేసిండ్రు, ఇంత అక్రమం ఎందుకు చేసిందంటే ఒక్కరు సపోర్ట్ చేస్తలే. బావకు డోరు తెరుస్తలే, బామ్మార్ది డోరు తెరుస్తలే, అయ్య డోరు తెరుస్తలే. మరి ఆమె అన్నది కరెక్టా తప్ప? కాబట్టి మహిళలకు మొట్టమొదటిసారి కూడా మంత్రివర్గంలో కలిపేలే, తర్వాత అందరు మొత్తుకుంటే ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా నేను అంటున్నా, సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోరు.